నమస్తే అండి. ఇక్కడ ఇంకొక గ్రామం కస్తూరి పేరు. ఇక్కడ మొంగుకి మందు దొరికిద్దని చెప్పారు. అందుకని చెప్పి మేము వచ్చామండి. వస్తున్నాము కలవటానికి. నమస్తే అండి. అదే అండి, ఇక్కడ మొంగుకి మందు దొరికిద్దని చెప్పారు. అదే దానికోసం అని వచ్చాము. మెయిన్ సలిపిరి బొబ్బలు, అందులో చాలా రకాలు ఉన్నాయి. జంజాల సలిపిరి, గుడ్ల సలిపిరి, తిత్తుల సలిపిరి, మోన సలిపిరి, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. వాటికి అన్నిటికీ చర్మ వ్యాధులన్నిటికీ మందిస్తానమ్మా, తగ్గిపోతుంది. పోతే కాళ్ళ నొప్పులు, నరాల నొప్పులు తగ్గుతాయి. నరాలు, అరికాళ్ళు మంటలు తగ్గుతాయి. ఇది కాళ్ళు పొగుళ్ళు తగ్గుతాయి. ఇప్పుడు చర్మ సౌందర్యానికి కూడా, చర్మ సౌందర్యానికి అంటే మొహం మొంగు నల్లంగా ఉండాళ్ళు సావంసాయికి వస్తారు. మొఖాన మొంగు, నువ్వు తెల్లబడచ్చుగా అని అడుగుతారు. ఏంది, నేను వాడా, నా మొంగు పోయింది. ముసలమ్మని, 70 ఏళ్ళ ముసలమ్మని నేను. నాకు ఎందుకు సౌందర్యం అని రాయను, ఈ మొంగు బాగొట్టుకున్నా నేను. ఈ చలిగాలికి తెల్లంగా తీడితే తెల్లంగా వచ్చింది కదా, చేతులకి అది రాసుకుంటే, కాళ్ళకి చేతులకి రాసుకుంటే ఎన్నపూసలాగా బాగుంటుంది. అది ఇంకా ఏంటి, ఇది ఎక్కడ అదే చెప్పారు కదండి మీ గురువు గారు? తెనాలి హనుమానంద ఆయన పేరు తెనాలి. అదిగో నువ్వు ఫోటో తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఒక్క నిమిషం. వీరేనమ్మా? ఈయన పేరేం పేరు? హనుమానంద గురూజీ వారు. చాలా మంది శిష్యులు ఉంటారుగా? చాలా మంది ఉంటారు. ఆయన చనిపోయాళ్ళు, చాలా కాలం అయింది. వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళు ఉన్నారు. లేకపోతే షుగరు ఆయన వాళ్ళ శిష్యుల్లో ఒక ఆమెకి, పాముకి, చీరాల పాముకి కాలు తీసేయాలన్నారు. ఇలా కాడి నుంచి కింద తీసేయాలన్నారు. తీసేయాలంటే ఏడుతుంది. ఆ బిడ్డలను పెట్టుకొని నేను ఏం చెయ్యాలా, ఎట్లా చెయ్యాలా, నేను ఎలా బతకాలా అని చెప్పేసి ఏదో ఇది వడ గర అమ్ముకునేవాళ్ళు. అందుకని ఎలా అని అంటే, ఏడవబోతమ్మా నేను ముందు తీసుకెళ్ళి రాసుకో అని చెప్పి ఆ డబ్బా ఇచ్చాడు. ఒక డబ్బా, అది తీసుకెళ్ళి రాసుకుంది. రోజు నువ్వు కట్టొద్దు, ఏమవుతుంది, కట్టు రాసి వదిలేయి అన్నాడు. రాసి వదిలేసింది. చక్కగా ఆమె తర్వాత 20 సంవత్సరాలు బతికింది. కాలు కండబెట్టుకొని వచ్చి తగ్గిపోయింది. అది వాడు చెప్పిన కథనం నాకు. కానీ చాలామంది అంటే నాకు చెప్పారు, చాలామంది వాడారు, చాలా బాగుందంట, మంచి రిజల్ట్ వచ్చింది. పోలీసులు ఏంది ఇక్కడ ఉన్నారుగా, పోలీసులు, నాయకు ఆయన రైటరు, వాళ్ళందరినీ కూడా వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. నాయకు చెప్పారు నాకు. పోలీసులే కాదు, చాలా మంది నాకు చెప్పారు ఇలా వెళ్ళండి. గుంటూరు ఇప్పుడు మన రిజిస్ట్రార్ గారు ప్రసాద్ గారని ఆయన రిటైర్ అయ్యాడు. ఆయన వాడాడయ్యా ఈ కాలికి. అక్కడి నుంచే దండం పెట్టుకుంటూ వచ్చాడు. అమ్మా నీ చెయ్యి మహిమమ్మా అని చెప్పేసి ఆడి నుంచే దండం పెట్టుకుంటా వచ్చాడు. డబ్బులు వద్దయ్యా అంటే, కాదు నా తృప్తి కోసం నువ్వు తీసుకోవాలి అన్నా. అదే
చెల్లితే చాలా ఉంది, ఆ, ఇంటే ఎంతో ఉంది. ఇప్పుడు ఇంతవరకు ఇంత చాలు అమ్మా. ఆ. అది. సరే పెద్దమ్మ, మాకు ఒక మందు కావాలి. ఆ. దగ్గరగా ఉండద్దు. అది మీ విజిటింగ్ కార్డా? ఉం. చూడండి, కింద నెంబర్ ఉంది దాని మీద. పైన ఆ, దానిపైన నెంబర్ ఉంది. ఒకసారి చూసి దానికి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. బొంగికి కానీ మీరు చెప్పారు కదా, బామ్మ చెప్పారు కదా, వాటి అన్ని ఇక్కడ రాసి ఉన్నాయి. వీటన్నిటికీ చాలా అమోఘమైనటువంటి మందండి ఇది. ఇది ఎలా వాడాలో చెప్తారు. మొంగుకైతే చింతగింజ అంత తీసుకొని మొహం అంతా రాసుకొని బాగా ఇనికేటట్టు రుద్దుకుంటే 1 గంట 2 గంటలు ఆగి సున్నిపిండి, ఈ శనగపిండి, సున్నిపిండి కింద శనగపిండి వేసి రుద్దుకుంటే వారంలో రిజల్ట్ వచ్చింది. ఒక్క వారంలోనే పలచబడిపోద్ది ఇదంతా. గ్యారెంటీ. ఇది ఓ డబ్బా అయిపోయే లోప ఆ మనుషులు కూడా సామాను సాయకు వస్తారు. నల్లటి కర్రీబొగ్గులు కూడా. అంటే అంత అమోఘంగా పనిచేస్తుంది మందు. ఓకే. నేను చాలా మందికి ఇచ్చాను, రాసుకున్నారు. మా మా కుటుంబంలో వాళ్ళే రాసుకున్నారు. బ్రహ్మాండంగా సరేనమ్మా. దీని కాస్ట్ వచ్చి ఎంత అవుతుంది? కాస్ట్ 500. 500? ఒక అంటే ఎక్కువగా తీసుకుంటే ఎక్కువగా అంటే 2-3 డబ్బాలు అంత అవసరం ఉండదు. ఆ రెండోసారి మూడోసారి వస్తే ఒక 50 తగ్గించి ఇచ్చిపోతుంటారు. అయ్యా 500కి తగ్గదు. అది చూడండి, ఇక్కడైతే చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుందని చాలామంది చెప్పారండి. అందుకని మేము వచ్చాము. మాకు అవసరం, వేరే అక్క వాళ్ళు చెప్పారు ఇలా తీసుకురండి అమ్మని. అసలు చూద్దామని వచ్చాము. కానీ నేను కనుక్కున్నానండి, చాలా మంచి రిజల్ట్ అనేది ఉందండి ఈ మందుకి. మీరు కంపల్సరిగా మీరు కొంచెం కలరు తక్కువగా ఉన్నా కానీ, లేదంటే ఏదన్నా మీకు మొంగు కానీ ఇలాంటివి ఉన్నా, లేదంటే అన్నిటికీ చర్మ వ్యాధులు అన్నిటికీ పనిచేస్తున్నాయి. ఒక సోయాసిస్, ఇది ఇంకోటి ఉంటుంది దానికి పనిచేయదు, కానీ సత్యమ్మ వాటి అన్నిటికీ పనిచేస్తుంది. చూడండి, బొల్లికి పనిచేయదు, సోయాసిస్ పనిచేయదు, సత్యమ్మ వాటి అన్నిటికీ పనిచేస్తుంది. అర్థమైంది? ఓకే. చూడండి, నేనే తీసుకుంటున్నానండి ఇది మందు. ఆ విజిటింగ్ కార్డు కూడా ఇవ్వమ్మా. నేను సరేనండి. సరే, నమస్తే ఆంటీ. నమస్తే. సరేనమ్మా, థ్యాంక్ యూ.